కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చర్ల జగ్గిరెడ్డిని విమర్శించే నైతిక హక్కు కూటమి నేతకు లేదని జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కప్పల శ్రీధర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక మట్టి మాఫియా చేస్తూ మద్యం ఏరులై పారిస్తూ బెల్ట్ షాపుల ఆవా నడిపిస్తూ ప్రజలను పీడిస్తూ అక్రమ పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే చర్ల జగ్గిరెడ్డిని విమర్శించే నైతిక హక్కు కూటమి నేతలకు లేదని అన్నారు. దాన్ని మేము అటువంటి తప్పులు చేయలేదు, తప్పులు మీరు చేశారు. గతంలో ఒకసారి మేము మీడియా సమావేశం పెడితే మీరు తిరిగి ఇవ్వలేకపోయారని చెప్పి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. తిరిగి ఏమన్నాక వాదోపవాదాలు కాదు ఇవి. ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు వెతికి తీయటం యొక్క ప్రతిపక్షం నిర్ణయం. దీనికి వాదోపవాదాలు తిరిగి ఇవ్వడం కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది జగ్గిరెడ్డి గారు. దానికి ఉదాహరణగా వాడిపిల్లి పుణ్యక్షేత్రం గురించి మీరు దేవుడిని నేను అటువంటి మాట్లాడతాం అనేది కుదరదని మీరు చెప్పడం జరిగింది. అది దేవుడిని విమర్శించి కాదు, తప్పులు సరి చేసుకోమని చెప్పడం జరిగింది. మరి మొన్న 27వ తారీఖున పేరవరం గ్రామంలో జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టడం కోసం ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాడపల్లి దేవస్థానంలో అవినీతి జరుగుతుందని గట్టిగా నొక్కి ఒక్కానించడం జరిగింది. వాస్తవానికి మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నట్లుగా అక్కడ డీసీ గారిని నియామకం చేయడానికి సుమారు 50 లక్షల రూపాయలు మరి స్థానిక శాసనసభ్యులు తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవాన్ని మేమంతా కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిదానికి ఒక రేట్ అనేది ఉంటుంది. ఒక యానిమేటర్ పోస్ట్ దగ్గర నుంచి, ఒక అంగన్వాడీ పోస్ట్ దగ్గర నుంచి, ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ దగ్గర నుంచి ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి తీసుకోవడం అనేది మరి వాళ్ళకి అనాదిగా వస్తున్నట్టు ఆచారం. ఆ ఉద్దేశంతో ఇక్కడ డీసీ గారు అవ్వచ్చు, లేదంటే రావులపాలెం పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, భారీ మొత్తంలో మరి నిధులు ఇచ్చి ఇక్కడ పోస్టింగ్ వేయించుకోవడం జరిగిందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒకవేళ నిజంగా అది అవాస్తవం అయితే గనక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో తీసుకున్న వాళ్ళకి ఇస్తారు, లేదంటే అవాస్తవం మాట్లాడిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలల కాలంలో 1,85,000 కోట్ల రూపాయలు మరి అప్పులు చేసింది ఈ ప్రభుత్వం. మరి ఈ అప్పులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు దమ్ముంటే ఈ 1,85,000 కోట్ల రూపాయల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి మీ బూటక హామీలను నమ్మి మాకు ఇంత మెజారిటీ వచ్చింది అంత మెజారిటీ వచ్చిందని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి మీ హామీలు నమ్మి, మీ కూటమిని నమ్మి 3 పార్టీలు ఏకమైతే మీరు ఇస్తాన హామీలు నమ్మి ఓటు వేయడం జరిగింది ప్రజలు. అదే ఒక్క తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే ఈవేళ 0 అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మీ హామీలు నెరవేర్చడం మానేసి గతంలో జగ్గిరెడ్డి గారు ఏదో అది చేశారు ఇది చేశారు ల్యాండ్ మాఫియా చేశారని మాట్లాడుతున్నారు. ఎవరైనా ల్యాండ్ మాఫియా చేస్తుంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారా? ప్రేమలు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అది మీ సత్యానందం గారు ప్రభుత్వంలో మరి ఉండగా జంపా ట్రస్ట్ భూముల్ని మరి అన్యాయంగా దోచేసుకున్నప్పుడు ఇప్పటికీ వాళ్ళు అలో లక్ష్మణ్ ఏడుస్తున్నారు. అది మీకు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి తపంతో పనిచేస్తాడు మా జగ్గిరెడ్డి అని మేము ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్తుంటే మేము సరిపోతాం. మేము కూడా మరి ఆయన మాటలోనే గడిచిన 5 సంవత్సరాలు కూడా పేద ప్రజలకు సేవ చేసుకున్నాం తప్ప మేము రాజకీయాలు చేసో లేకపోతే మా ఉనుకుని చాటుకుంటాకో మా రాజకీయ జులుం చూపించడానికో మేము ప్రయత్నం చేయలే. మరి అదే ఈ గ్రామంలో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ గారు అనేటువంటి నాయకుడు ఈ గడిచిన ఈ 14 నెలల్లోనే కోట్లాది రూపాయలు అభివృద్ధి చేశాడు. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మేము ఆధారాలతో సహా. సుమారు అతనికి ఉన్నటువంటి భూములు 30 ఎకరాల భూముల్ని మరి అన్యాక్రాంతంగా మరి లంకల్లో మట్టి సొసైటీకి సంబంధించిన ఎస్సీ సొసైటీ మట్టిని తరలించడం, అలాగే సైఫాన్ నిర్మించిన దగ్గర అక్కడ మట్టిని కూడా అధికారులను బెదిరించి తరలించుకోవడం, వాళ్ళ వ్యాపారాలకు పెట్రోల్ బంకులు అభివృద్ధి చేసుకోవడానికి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కట్టించినటువంటి బస్ షెల్టర్ని ధ్వంసం చేయడం, అనేక కార్యక్రమాలు చేస్తూ మరి దొంగ అన్నట్టుగా మరి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే కరుటూరు నరసింహారావు గారు మాట్లాడుతున్నారు. గతంలో ఇసుక మాఫియా జరిగితే
పైనుంచి అక్షింతలు వేస్తే జగ్గిరెడ్డి గారు సూట్ కేసులు పట్టుకెళ్లి అక్కడ సెటిల్ చేసుకున్నారు. ఆ గదిలో ఏం జరిగింది మాకు తెలుసు కదా అని అంటున్నాడు ఆయన. మరి అదే మీరు అధికారంలో ఉంటూనే మరి మీ నాయకుడు సత్యానందం గారి మీద మీరు ఆరోపణలు చేస్తూ హైకమాండ్కి ఫిర్యాదు చేస్తే మరి సత్యానందరావు గారు కూడా ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళారు కదా. మరి అప్పుడు సత్యానందరావు గారు ఎన్ని సూట్ కేసులు పట్టుకెళ్లారన్నది అది కూడా మీరు బహిర్గతంగా చెప్పుంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అర్థం లేని ఆరోపణలు మానేసి పక్కన పెట్టి మీకు ఏమైనా దమ్ముంటే చేతనైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. మేము చేసామని ఇవాళ కాంగ్రెస్ చెప్తున్నాం. మా కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, అందరికీ సమన్యాయం చేశాం. అలాగే మీకు ఏమైనా దమ్ముంటే మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం. మీ నాయకుడే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మా వైసీపీ వాళ్ళకి ఎవరికి ఓటు వేయొద్దు అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సొమ్ము ఇస్తున్నాడా? ఆయన బాబు గారు సొమ్ము ఏమన్నా పట్టుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాడా? పలానా వాళ్ళకే చేయండి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పార్టీనైనా సరే సమానంగా చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఖచ్చితంగా నిలదీస్తాం, ఖండిస్తాం. ఇక్కడి నుంచి మా వ్యూహం కూడా మేము మార్చుకుంటున్నాం. మీరు చేస్తున్నట్టు ప్రతి అవినీతిని కూడా ఖచ్చితంగా రోడ్డుకి ఖండిస్తాం. ఏం చేస్తారు? మా అయితే కేసులు పెడతారు, లోపలే వేస్తారు. అంతే కదా మీకు చేతనైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తున్నది అదే. తప్పుడు కేసులు సృష్టించి మరి మీ పగ తీర్చుకోవాలని చెప్పి అందరినీ జైలుకి పంపిస్తున్న కార్యక్రమం ఇవాళ రాష్ట్రం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు జరగాల్సిన శాస్తి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బ్రాంతి షాపుల కోసం మాట్లాడుతున్నారు. బ్రాంతి షాపులు గతంలో ఎంతో పారదర్శకంగా గవర్నమెంట్ మీద వేసుకుని మరి కార్యక్రమం చేస్తే ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నారు. కామన్ మ్యాన్ కూడా కామన్ సెన్స్ ఉన్నాడు కూడా చెప్తాడు. ఏ రోజుకి ఆ రోజు అక్కడ వచ్చినటువంటి కలెక్షన్ అంతా కూడా పట్టుకెళ్లి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లో జమ చేశారు తప్ప ఎవడ పర్సనల్ అకౌంట్ కి కూడా ఆ అమౌంట్ జమ చేయాలా? అది మీరు కామన్ సెన్స్ తో ఆలోచించాలి. ఒకసారి గవర్నమెంట్ కి వెళ్ళిన అమౌంట్ బయటికి మీరు ఎలా తెచ్చుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. దమ్మున్న నాయకుడు మా జగ్గిరెడ్డి కాబట్టే ఈవేళ జిల్లాను శాసించగల సత్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ గా నిలబెట్టి మరి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము ఆయన స్ఫూర్తితోనే ఖచ్చితంగా ముందుకెళ్తాం. మీరు చేస్తున్న అన్యాయాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.